హాయ్ హలో వెల్కమ్ టు కుందకోల్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ ఎట్లా ఎంజాయ్ చేస్తారండి? మేమైతే 31st అయితే డిన్నర్కి అని బయటకు వచ్చాము రెస్టారెంట్కి. అక్కడనే పార్టీలాగా అరేంజ్ చేస్తారనమాట. అక్కడనే పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేశారు. 11:40 వరకు అక్కడే ఉన్నాము, ఇంకా 12 వరకు అయితే ఉండలేదు. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత మార్నింగ్ లేసి బయటకు వెళ్ళి ఎంజాయ్ చేద్దాం, నైట్ వరకు శిల్పారామం వెళ్దామని ఫిక్స్ చేసుకున్నాం. కానీ సడన్గా ఇంటి పని కోసమని టైల్స్కి వెళ్ళాల్సి వచ్చిందనమాట. టైల్స్ దగ్గర చాలా టైం అయిపోయింది. ఇంకా టైం అంతా అక్కడే స్పెండ్ చేసేసాము. ఇంకా ఇంటి కోసం కూడా అప్డేట్ ఇస్తాను, ఎంతవరకు వచ్చింది ఏంటనేది నెక్స్ట్ వీడియో కానీ అప్లోడ్ చేస్తాను. కొంచెం ఈరోజు ఫ్రీ ఉన్నా, దానికోసమని వీడియో ఎడిట్ చేసి పెడుతున్నాను అనమాట. ఏమైనా కరెక్షన్స్ ఉంటే చెప్పండి. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి, ఓకేనా? ఈ టైల్స్ సెలెక్షన్ కోసం 2 months నుంచి తిరుగుతున్నాము. లాస్ట్ వైజాగ్ కూడా వెళ్ళాము. ఇంకా నిన్నైతే మళ్ళీ వచ్చేటప్పుడు కన్ఫర్మ్ చేసేసుకున్నాం అనమాట. టైల్స్ అయితే సెలెక్షన్ అయిపోయింది. ఇంకా పేమెంట్ వేద్దాం అనుకున్నాం, కానీ ఓనర్ అంటే తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొంచెం బిల్ వేసి పెడతాం మీకు, అప్పుడు అమౌంట్ ఇద్దరుగా అన్నారని దానికోసం ఇంకా వెయిట్ చేస్తున్నాము. సెలెక్షన్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా రోజంతా టైం అంతా అక్కడనే అయిపోయింది అనమాట. కింద అంతా టైల్స్ సెలెక్ట్ చేసిన తర్వాత పైన ఫర్నిచర్ ఉంది, చూద్దామంటే అలా వెళ్ళాం. పైకి కూడా వెళ్ళి ఫర్నిచర్ మొత్తం చూసామన్నమాట. ఇంకా పిల్లలతో బయటికి అందులో ఇలాంటి చోటుకి పిల్లలు తీసుకుని వెళ్ళాలంటే చాలా టఫ్. అన్నీ టచ్ చేస్తారు, అందులో టైల్స్ కదా, చాలా డేంజర్. ఏమైనా టచ్ చేస్తే అక్కడ పెడుతూ ఉంటారు కదా, అక్కడ ఏమైనా కింద పడినా వాళ్ళకి ఇబ్బంది, మనకి ఇబ్బందే కదా. అస్సలు ఉండలేదు పిల్లలు అయితే. ఇంకా ఫర్నిచర్ దగ్గర అయితే అస్సలు ఆపలేకపోయాం. త్వరగా వెళ్ళిపోదాం అన్నట్టే ఉండేది. మా హస్బెండ్కి ఇవన్నీ చూడటం ఇష్టం. అంటే కొనడానికి అయితే వెళ్ళలేదు, జస్ట్ చూస్తే ఒక ఐడియా వస్తుంది కదా అన్నట్టు ఆయన ఇంటెన్షన్. ఇంక ఇవన్నీ కూడా చూసాం, చాలా బాగున్నాయి. ఇంకా ఇవైతే చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. కాస్ట్ కూడా అంతే ఉన్నాయి, చాలా ప్రైస్ ఉన్నాయి. జస్ట్ చూద్దామని వెళ్ళాం కదా, చూస్తున్నాం అంతే. వీలైతే మొత్తం రిక్లైనర్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఎక్కి తీసి మళ్ళీ వాల్ కంప్లైంట్స్ అలా అయిపోయింది. మా న్యూ ఇయర్ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంకా లంచ్ కూడా చేయలే, ఇక్కడే లేట్ అయిందని ఇంకా ఎట్లానో అటే వెళ్ళాలి కదా అని ఇంక ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. కుక్ చేసుకొని ఇంకా పడుకున్నారు, ఎక్కడికి వెళ్ళలేదు. 7 o'clock లేచారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.